ఈ సమయంలో గ్రంథములో బలహీనమైనటువంటి జీవులు గురించి రాయబడుతూ, అందులో ప్రాముఖ్యంగా చీమలు. చీమలు నేర్పే ఆత్మీయ పాఠములు. చీమలు ఎంత బలహీనమైనవో మనందరికీ తెలుసు. ఎందుకంటే కాళ్ళ కింద ఈజీగా చాలా సులభంగా నలిపేస్తాం వాటిని. కానీ చీమల నుంచి కూడా దేవుడు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడంటే, కానీ చాలామంది మనుషులకి అవి తెలీదు. తెలిసినా అలా బ్రతకరు. కానీ దేవుడు సోమరి చీమల యొద్దకు ఆయన వెళ్ళమన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉందని అర్థం. చీమలేమి నేర్పిస్తాయండి అని మనకి నీకు చులకనగా ఉన్నాయి చీమలు. నీకు చులకన, కానీ దేవుడు వాటిని చులకనగా తీసుకోలే. వాటి జీవిత విధానాన్ని పరిశీలించి చీమల నుంచే కాదండి, పక్షులు, ఎగిరే పక్షులు, ప్రాకే పురుగులు, మృగాలు, ప్రతి వాటి నుంచి దేవుడు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి మాటలో ఉన్న అర్థాన్ని గ్రహించడానికి సిద్ధపడదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగాలు ఏం బోధిస్తాయి? మృగాలు కూడా బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. అంటే ఇక్కడ పక్షులు, ప్రాకే పురుగులు, ఎగిరే పక్షులు, అలాగే మృగాలు, సముద్ర జంతువులు అన్నీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి అన్నాడు. బోధిస్తాయి. ఎప్పుడు బోధిస్తాయి? నువ్వు మనస్ఫూర్తిగా దాని మీద దృష్టి పెడితే అవి నీకు బోధిస్తాయి. కాబట్టి ఈరోజు చీమల దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథంలో ఈ మాట మనం చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆగూరు అనే వ్యక్తి ఈ మాట రాస్తూ 25వ వచనంలో ఇలా రాయబడింది. సామెతలు 30:25లో, చీమలు బలము లేని జీవులు. బలమున్నవా బలం లేనివా? చీమలకు బలం ఉండదు. అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. వేసవిలోనే ఎందుకు? వర్షాకాలం వస్తే వాటికి ప్రాణాలు కోల్పోతాయని వాటికి తెలుసు. అంటే సిద్ధపాటు ఎవరిలో ఉంది? చీమల్లో ఉంది. కష్టమైనా సరే ఎండాకాలంలో సిద్ధపాటు చేసుకోవాలి. తర్వాత వర్షాకాలంలో హ్యాపీగా కూర్చొని తింటాయి, లోపల ఉండి బయటికి రాకుండా. అంటే చీమలు బలము లేని జీవులు అన్నాడు. చీమలు బలము లేవు వాటికి వాస్తవానికి, కానీ వాటికి ఏముందట? మిక్కిలి జ్ఞానము. పై వచనం చదువుతాను, 24 చూడండి. 24 అక్కడే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. అంటే 4లో ఫస్ట్ ఏం చెప్పాడు ఇక్కడ? చీమలు అన్నమాట. అంటే చీమలు బలహీనమైనవే, బలము లేని జీవులైనా వాటికున్న జ్ఞానం ఏంటంటే మనిషికి లేదు. ఈ రోజున చీమలకున్న జ్ఞానం మనిషికి లేదు. అందుకోసం దేవుడు బలము లేనివైనా ఆ జీవుల దగ్గరికి నిన్ను వెళ్ళమంటున్నాడు. 6వ అధ్యాయం సామెతల గ్రంథం. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా ఈ మాటలు దేవుడు రాయిస్తూ 6వ అధ్యాయం చూడండి. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అంటే చీమల వల్ల మనిషికి జ్ఞానం ఏంటి అనిపిస్తుంది. చీమలు నాకు జ్ఞానం నేర్పించడం ఏంటి? నాకన్నా తెలివైనవా? అవును. నాకన్నా జ్ఞానవంతులువా? అవును అంటాడు దేవుడు. అలా అడిగితే నీకన్నా తెలివైనవి, నీకన్నా జ్ఞానము కలవి. జ్ఞానం కలిగినవి కాబట్టి ఎక్కడికి వెళ్ళమన్నాడు? వాటి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏం తెచ్చుకోమన్నాడు? జ్ఞానము తెచ్చుకో. 7వ వచనం, వాటికి ఎవరు లేరు? న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యము కూర్చుకును అన్నాడు. కాబట్టి వాటి సమయంలో అవి వాటికి ఎవరు లేరట? న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. ఈరోజు సమాజంలో ఎంత అద్భుతం అంటే, చీమలకి న్యాయాధిపతి, ఒక లాయర్స్ కానీ, పోలీసులు కానీ, ఎవరైనా గద్దించే వాళ్ళు కానీ దేనికైనా భయపడే పరిస్థితి లేదు. ఎందుకు అంటే చీమల్లో గొడవలు రావు. మనుషుల్లో చీమల్లో ఏమీ కక్షలు ఉండవు, ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు ఉండవు. కానీ మనుషుల్లో
చూసారా? అంటే అవి నీకన్నా, నాకన్నా జ్ఞానం కలిగిన ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే వాటికి ఎవరు లేకపోయినా ఎలా బావుంటున్నాయి అంటే ఒకటే, ఈరోజు సమాజంలో నీతి, న్యాయములు లేవు. మోసాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి కాబట్టి ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటది. ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటది. ఉన్నా సరే ఇంకా దౌర్జన్యాలు, మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మనిషి నీకు లేని జ్ఞానం చీమకుంది. అందుకే వాటికి న్యాయాధిపతులు అవసరం లే. వాటికి అధికారులు అవసరం లే. ఎందుకంటే అవి లేకపోయినా అవి బాగానే ఉంటున్నాయి. ఉన్నా మన జీవితాలు బాగోలేదు. ఎంత బాగా చెప్పాడో చూడండి సొలొమోన్ గారి ద్వారా దేవుడు. వాటికి ఎవరు అవసరం లేదు. చీమలు నిజంగా వాస్తవానికి ఏమి నేర్పిస్తున్నాయంటే, వాస్తవానికి చాలామంది నేను చీమల యొక్క మిర్మికాలజీ అంటారు. చీమల శాస్త్రాన్ని. సైకాలజీ అంటే ఒక మనిషి తత్వాన్ని నేర్పించేవి సైకాలజీ. అంటే మనస్తత్వ శాస్త్రము అంటారు. ఒక మనిషి ఎలాంటోడో సైకాలజీ నేను చేశాను. నా బీఈడీలో. నా సైకాలజీ నాకొచ్చు కొంత మేరకు. ఒక మనిషి ఎలాంటోడో అతని వ్యక్తిత్వం ఏంటో, అతని మానసికమైన ధోరణి ఏంటో కొంత మేరకు అసైన్ చేయగలను. కొంత మేరకు. అంటే మనస్తత్వ శాస్త్రాన్ని అంచనా వేయగలిగే దాన్ని ఏమంటారంటే సైకాలజీ. పక్షుల శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. ఆర్నిథాలజీ అంటే పక్షులు అధ్యయనం చేసే శాస్త్రం. మరి చీమలు అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మిర్మికాలజీ. మిర్మికాలజీ అంటే చీమల్లో ఎలాంటివి, వాటి యొక్క పద్ధతులేంటి, చీమలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇదంతా కావాలంటే ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈ మిర్మికాలజీలో ఏమని తెలిసాయంటే చీమలు భూమి కట్ట పొడమి అంటే ఏంటమ్మా? పొడమి. భూమి. పొడమికి మేలు చేస్తాయట. భూమికి మేలు చేస్తాయి చీమలు. ఎలా? ఉష్ణోగ్రతను తగ్గిస్తాయట చీమలు. వాటి శాస్త్రంలో అవి తెలియజేస్తూ ఉంటాయి. అంటే చీమలు భూమి యొక్క ఉష్ణోగ్రతను ఏం చేస్తాయి అంటే ఒక రకంగా మేలు చేస్తున్నాయి చీమలు. మేలే. తర్వాత చీమలు 4 రకాలు. రాణి చీమలు, శ్రామిక చీమలు, కాపలా చీమలు, సైనిక చీమలు. 4 రకాల చీమలు ఉంటాయి. చీమల్లో రకాలు మనకు ఒక చీమలు తెలుసు మనకి. రాణి చీమలు ఏం చేస్తాయట? గుడ్లు పెడతాయి. శ్రామిక చీమలేమో రాణి చీమల కింద పని మనుషులు మన భాషలో. రాణి చీమలకి ఏం చేస్తాయి? ఇవి సేవ చేస్తాయి. అంటే పిల్లలు పుట్టేది ఎవరికి? వీటికి పుట్టవు అనమాట. అన్ని చీమలకి పిల్లలు పుట్టవు. అందులో రకరకాలు ఉంటాయి. మనకు తెలిసింది కొంతమేరకే నాకైనా. రాణి చీమలు మాత్రమే గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఆ రాణి చీమలకి సేవ చేసే పరిస్థితి ఎవరికి ఉంటుంది? శ్రామిక చీమలకి. కాపలా చీమలు ఇవి పుట్ట చుట్టూ ఉంటాయి. కాపలా పుట్ట పర్యవేక్షణ అంతా కాపాడుతూ ఉంటాయి. అలాగే సైనిక చీమలు ఉంటాయి. ఎవరైనా పాము వచ్చిందనుకోండి అటాక్ చేస్తాయి. ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు అటాక్ చేసే చీమలు కూడా కొన్ని ఉంటాయి. అన్నిటికీ వాటి పని ఉంది. దీని పని గుడ్లు పెట్టడమే. అలాగే వీటి పని వాటికి సేవ చేయడమే. చూసారా? అంటే ఏ చీమ ఖాళీగా ఉండదు. మనిషి కూడా ఏం నేర్పిస్తున్నాయి? మనమేమో చాలామంది చూడండి ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదు ఖాళీగా తిరుగుతున్నా అంటాడు. అందుకే చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏమి నేర్పిస్తున్నాయి? అవి ఖాళీగా ఉండవు నాలాగా. దానికంటే ఒక పని ఉంది. అంటే జ్ఞానం చూడండి. నువ్వు పని పాట లేకుండా తిరుగుతున్నావేమో. చీమలకు మాత్రం ఏ చీమకైనా వాటి స్థాయిలు బట్టి వాటికి పని ఉంది. నాకంటే మనిషిగా పని పాటు లేకుండా తిరుగుతూ ఉంటాను. చూసారా? నాకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నా ఈ రోజున. ఏ పని పాటు లేకుండా గాలికి తిరుగుతున్నాను అనకూడదు నువ్వు. ఎందుకంటే చీమలు ఒక పని కలిగి ఉన్నాయి. వాస్తవానికి బాధాకరమైన విషయం ఏంటంటే మగ చీమలు చాలా తక్కువ ఆయుష్కాలం ఉందట. మగ చీమలకి. చీమల్లో మగ చీమలకి తక్కువ కాలం బ్రతుకుతాయి. ఇంకొక మాట చెప్పమంటారా? 60 రోజులు సుమారుగా. 60 రోజులు. లేదంటే కొన్ని వారాలు. ఒక బాగా మంచిగా బ్రతికిందనుకోండి కొన్ని నెలలు. సంవత్సరాలు ఉండబట్ట మగ చీమలు. కానీ ఆడచీమలు గుడ్లు పెడతాయి చూసారా? రాణి చీమలు 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉంటూ ఉంటాయి. ఆడచీమల పరిస్థితే బాగుంది. చూడండి ఇక్కడ కూడా ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ కదా. ఆడవాళ్ళకి రిజర్వేషన్ కూడా ఎక్కువ ఉంది లోకంలో చట్టం ప్రకారంగా. ఓకే. అంటే ఎక్కడైనా చూడండి ఈ మగ చీమల గురించి చదివాను నేను. వాటి ఆయుష్కాలం కొన్ని వారాల కొన్ని రోజులు బ్రతుకుతాయి అంతే. ఎప్పుడైతే రాణి చీమలతో కలిసిన తర్వాత మగ చీమలు చచ్చిపోతాయట. ఇవి మాత్రం వాటి పిల్లల సంతాన అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఆ పిల్లలు నడిపిస్తూ ఉంటాయి ఈ రాణి చీమలు. అవి హెడ్ అనమాట. అలా ఒక పుట్టలో సుమారుగా 80 లక్షల చీమలు ఉంటాయట. సుమారుగా అన్ని పుట్టల్లోని కాదు, ఎక్కువ శాతం ఎలా ఉంటాయి? 80 లక్షల చీమలు. కాబట్టి ఇలా ఈ రకమైనటువంటి పరిస్థితిని బట్టి చీమలు ఏది కూడా ఖాళీగా అయితే లేవు. ప్రతి వాటికి వాటి పని ఉంది. అవి ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. ఇదేంటి రాణి చీమ నేనెందుకు సేవ చేయాలి అనేది అందో.
ఆడేంటి నాకన్నా గొప్ప అన్న భేదాభిప్రాయాలు రావు. చెప్తాను ఈ రోజున. రైట్. ఈరోజు చీమలు బలహీనమైనవైనా మనకి నేర్పించే పాఠం ఏంటో ఒక 8 సందర్భాలు రాశాను. వాస్తవానికి 15 సందర్భాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ అన్నీ మిక్స్ చేసుకొని 8 సందర్భాల్లోనే ఆ 15 కూడా చెప్పడానికి నేను సిద్ధపరిచాను. రైట్. నెంబర్ 1 చదువుదామా? చీమలు క్రమశిక్షణ గలవి, ఐక్యత గలవి. అంటే 2 ఒకేసారి. చీమల్లో ఏముంది? క్రమశిక్షణ. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు చీమలు ఎలా వెళ్తాయమ్మా? ఒక లైన్‌లోనే చూస్తాం ఎక్కువ శాతం మనం. అంటే చీమలు ఒక క్రమమైన పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. అవి చూసినప్పుడల్లా మనకి చీమల లైన్ చూసినప్పుడు మీకేమనిపిస్తదంటే చాలా అందంగా ఉంటది. ఆకర్షణీయంగా ఉంటది. ఒక రూట్‌లాగా వెళ్ళిపోతుంటాయి. సినిమా టికెట్లు తీసుకున్నప్పుడు మీరు చూసారా? ఎక్కడో అక్క చివరనుంటాడు. కానీ తోసుకొని ముందుకొచ్చేస్తాడు. సినిమా టికెట్లే కాదు. భుజాల మించి కూడా వచ్చిన రకాలున్నాయి. అలాగే చూడండి ఏదైనా భోజనాలు అవుతున్నప్పుడు అక్కడ ఉండేవాడు ఎక్కడుండాలి? ఇదేంటి నువ్వు ఇప్పుడే వచ్చావు కదా అంటాడు వాడు. లేదు లేదు చాలా సేపు అయింది అని ముందుకొచ్చేస్తాడు తోసుకొని. అంటే మనుషులకి ఏం లేదు మళ్ళొకసారి జ్ఞానం లేదు. ఈ చీమ తోసుకొని ముందుకెళ్ళదు. ఒక చీమ వెళ్ళిపోతుంటే దాని వెనకాతల ఫాలో అయిపోతుంటది అంతే. అంటే ఒక క్రమం ఉంది. మానవులకి ఏమి లేదు నిజంగా. ఎక్కువ శాతం క్యూ కట్టినప్పుడు తెలిసిపోద్ది మన జీవిత విధానం. క్యూ కట్టినప్పుడు ఒక వ్యక్తి జ్ఞానం ఉన్నోడా, లేనోడా అన్నది దేవుడికి అర్థమవుతది. నీకు నాకు కూడా అర్థమైపోద్ది. ఎందుకంటే లైన్ కట్టడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ముందెళ్ళిపోయి తోసుకొని వెళ్ళిపోతేనే సంతృప్తి. కానీ ఆ క్రమము దేవుడు అంటున్నాడు. చీమలు ఏమి నేర్పిస్తున్నాయి నాకు? క్రమశిక్షణ. క్రమశిక్షణ గలవి, అవి ఐక్యత ఉంటాయి. అందుకే ఎప్పుడమ్మా క్రమం గురించి చెప్పాను నేను. క్రమమైన ప్రార్థనా జీవితం చెప్పినప్పుడు ఒక పాఠం చెప్పాను. యూట్యూబ్‌లో ఉంది. క్రమమైన ప్రార్థనా జీవితం చెప్పినప్పుడు క్రమం ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పుడు ఎలా ఉంటుంది? అందంగా ఉంటది. ఆకర్షణీయంగా ఉంటది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా ప్రతిరోజు ప్రార్థన వచ్చేవారు మీకు ఇష్టపడతారా? ఇష్టపడరా? జనరల్‌గా మాట్లాడుకుందాం. ప్రతిరోజు నేను మందిరానికి సమయంకి వచ్చేసారనుకోండి ఎవరైనా, వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపిస్తదంటే చాలా సంతోషం అనిపిస్తది. అరే మానకుండా సమయానికొచ్చి కూర్చుంటున్నారే, దేవునికి ప్రార్థన చేసుకుంటుంది. అంటే క్రమం అనేది మనిషిగా నేనే ఇష్టపడితే ఆయనంత ఇష్టపడతాడు. క్రమాన్ని ఎప్పుడు దేవుడు ఇష్టపడతాడు. అందుకే ఏ కార్యక్రమాలు చేసినా దేవుడు ఏమి ఇష్టపడతాడు మనలో? సమస్తము క్రమముగాను, మర్యాదగాను చేయమంటాడు. క్రమము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అందంగా ఉండడమే కాదు, ఆకర్షణీయంగా ఉండడమే కాదు, నా జీవితం కూడా ఎదుటివాడికి చూడాలనిపిస్తది. ఆ క్రమాన్ని ఇష్టపడతారు మనుషులుగా మనందరము కూడా. కానీ మనందరికన్నా ఇష్టపడేది ఎవరు? దేవుడు. కాబట్టి క్రమము చాలా ఇంపార్టెంట్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో క్రమాన్ని ఎవరు నేర్పిస్తారో తెలుసమ్మా? దేవుడే. క్రమమును నేర్పినవాడు ఆయనే మనకి. లేదంటే మనం అక్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం. తోసుకునో ఏదో చేసుకునో ముందుకెళ్ళిపోవాలంతే. కానీ క్రైస్తవ్యంలో దేవుడు చీమల ద్వారా నాకు నేర్పించేది ఏది అంటే క్రమం. యెషయా 28:26. యెషయా 28:26. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. చూసారా? దేవుడే తగిన క్రమాన్ని వానికి నేర్పాడు. ఈరోజు నాకు ఒక క్రమంలో వెళ్ళరా అని నన్ను చెప్పింది ఎవరు? దేవుడే. లేదంటే నేను అందరిలాగే ముందెళ్ళిపోతాం తోసుకుని. ఎందుకంటే నా బుద్ధి అదే. కానీ నీ బుద్ధి అదే కానీ చీమల దగ్గరికి వెళ్తే నాకు నేర్పించిన పాఠం ఏంటంటే అవి క్రమాన్ని పాటిస్తున్నాయి. ఏది ముందు చీమను తోసుకుని వెళ్దు. అంటే ఏం నేర్చుకోవాలి? దేవుడు చీమలు చూపించి ఇగో దేవుడే తగిన క్రమాన్ని నేర్పించాడు. ఇలా నువ్వు క్రమంగా వెళ్ళు, క్రమంగా గ్రంథాన్ని చదువు, క్రమంగా ప్రార్థనకెళ్ళు, క్రమంగా ఆరాధనకి వెళ్ళు. నీ జీవితంలో అన్ని క్రమముగా చేసుకో, సిస్టమేటిక్గా టైం టు టైము. చాలా బాగుంటుంది అంటాడు. చాలా బాగుంటుంది అంటారు దేవుడు. క్రమంతో పాటు క్రమశిక్షణతో పాటు మనలో ఏముండాలని చీమలు నేర్పిస్తాయి? ఐక్యత. ఐక్యత ఉంది కాబట్టి ఒక చీమ తర్వాత మరొక చీమ వెళ్తున్నా అక్కడే అర్థమైపోద్ది. ఒక చీమ తర్వాత మరొక చీమ వెళ్తున్నాయంటే ఐక్యత ఉందని అర్థం. కాబట్టి కుటుంబంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. సంఘములో ఏముండాలి? ఐక్యత ఉండాలి. పాఠం చెప్పుకున్నాం జనవరి 4వ తారీఖు మొట్టమొదటి ఆదివారం ప్రేమ విందులో ఐక్యత గురించే మాట్లాడాం. ఐక్యత గురించి మాట్లాడుతూ సంఘములో ఐక్యత ఉండాలి, కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. అలాగే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసికట్టుగా ఐక్యతతో తీసుకోవాలి. అంతేగాని ఐక్యత లేని చోట ఏముంటుందో తెలుసమ్మా? ఐక్యత లేకపోతే సమాధానం అనేది ఉండదు. ఒకరితో ఒకరికి పొంతన ఉండదు. కాబట్టి దేవుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. 133వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందని చెప్తాడు చివరిలో? ఆశీర్వాదము,
శాశ్వత జీవం అక్కడ ఉంటాయంటాడు. అంటే ఐక్యత ఉన్న చోటే ఆశీర్వాదం ఉంటుంది. అది కుటుంబంలోనైనా, సంఘంలోనైనా. కాబట్టి చీమలు అవి నాకేం నేర్పిస్తున్నాయంటే, నాకు క్రమశిక్షణ. ఒక క్రమంగా వెళ్ళాలి నా జీవితంలో. క్రమాన్ని పాటించాలి. ఆ క్రమాన్ని చూసి అందరూ ఇష్టపడతారు నిన్ను. అది ఎక్కడున్నా ముందుగా నా కుటుంబంలో ఐక్యత ఉండాలి నాకందరితో. కుటుంబంలో ఐక్యత ఉండి, నేను వెళ్ళే స్థానిక సంఘములో అందరితో ఐక్యతతో ముందుకెళ్ళాలి. అది చీమలు నేర్పిస్తున్నాయి మొట్టమొదటిగా. నెంబర్ 2 చీమలు తమ తోటి చీమల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటాయట. చీమలు చూడండి, తమ తోటి చీమలు అంటే చీమలతో పాటు కొన్ని చీమలు ఉంటాయి. ఆ చీమల పట్ల వాటికి ఏముంటుందట? ప్రత్యేక శ్రద్ధ. ప్రత్యేకంగా వయసులో పెద్ద చీమలు ఉంటాయి. మా పెద్ద చీమలట చిన్న చీమలకి తర్పీదునిస్తాయట. రే ఎలా బ్రతకాలో చెప్తుంటాయట చూడండి. పెద్ద చీమలు వయసులో పెద్ద చీమలట చిన్న చీమలకి తర్పీదునిస్తుంటాయి, ట్రైనింగ్ ఇస్తాయట. మేము ఎలాగా చనిపోతాం, మాకు డేస్ వాడి భాష మనకు రాదు, కానీ మేము బ్రతికేది కొన్ని రోజులే, కొన్ని వారాలే, కొన్ని నెలలే. కాబట్టి ఈ పెద్ద చీమలన్నీ చిన్న చీమలకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోతాయంట. ఎంత బాగా నేర్పిస్తున్నాయి చూడండి. ఇదంతా అబద్ధం కాదు, నేను చీమల శాస్త్రాన్ని చదివిన తర్వాత మాట్లాడుతున్నాను. వాటి గురించి అధ్యయనం చేసిన తర్వాతే రాస్తాను నేను. వయసులో పెద్దవి చిన్నవాటికి తర్పీదునిస్తున్నాయి. ఎఫెసీ పత్రిక 6:4 ఏముంది? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి అని అనబద్ధం. అంటే తండ్రులు చిన్నోళ్ళ పెద్దోళ్ళ పిల్లలకన్నా? పెద్దవాళ్ళు పెద్ద చీమలు చిన్న చీమలకు తర్పీదునిస్తే తండ్రి తమ పిల్లలకి ఏమివ్వాలి? దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని నేర్పాలి. దేవుని సన్నిధిలో ఎలా నడవాలో నేర్పాలి. అంటే ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి అని దేవుడే మాట్లాడేశాడు. కాబట్టి తండ్రిగా నేను ఫెయిల్ కాకూడదు, ఎప్పుడు మనం ఫెయిల్ అవ్వకూడదు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపకుండా నీట్గా, అంతేగాని చదవాలరా తప్పదురా ఇలా చదివితే ఎదిగిన పిల్లలు కూడా ఎలా చెప్పాలి? ఎదిగిన పిల్లలు అలా చెప్తే ఊరుకుంటారండి. ఎదిగిన పిల్లలు అలా చెప్తే ఊరుకోరు. కానీ ఎదిగిన పిల్లలకి ఎలా చెప్పాలంటే, నువ్వు ఇలా చేస్తే ఇగోరా ఫలితం ఇది, నీ ఇష్టం, మరి దీని ఫలితం మాత్రం ఇదే, ఎందుకంటే నీ స్టేజ్ దాటి నేను వచ్చాను. అంతే. తల్లి తండ్రి అమ్మ మీ స్టేజ్ దాటి వెళ్ళలేదేంటి? ఒకప్పుడు మీలాగే ఉండేవాళ్ళు యవ్వన కాలంలో, కానీ మీ స్టేజ్ దాటి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అనుభవం ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి అది మనకు చెప్పినప్పుడు నీకేం తెలుసు నాన్న అనకూడదు. మొన్నకు చిన్న ఎవరు ఎంతమంది చూసారో తెలియదు, ఒక 3వ తరగతి అమ్మాయి గురించి నేను పెట్టాను చిన్న షార్ట్లో. ఒక 3వ తరగతి అమ్మాయి వాళ్ళ అమ్మకి అంటుంది, అమ్మ నువ్వు 3వ తరగతి చదువుకున్నావమ్మా, ఆ అమ్మాయి పీజీ చేసింది, వెరీ గుడ్, పీజీ చేసింది, నీకేం తెలుసమ్మా, నేను చెప్పింది నువ్వు వినంటుందట అమ్మాయి. చూసారా ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో? అంట్లు తోముకుని గిన్నెలు తోముకుంటూ ఆవిడ అందరింట్లో పాచి పనులు చేసుకుంటూ పీజీ చదివించింది నిన్ను. సిగ్గు తెచ్చుకుని ముందు ఆ తల్లి చెప్పిన మాట నువ్వు వినాలి. అంతేగాని నువ్వు 3వ తరగతి నేను పీజీ చేశానంటే ఆలోచించండి. ఆవిడ అనుభవం పాఠాలు నేర్పిస్తుంది. అది ఎప్పుడు మనం వినాలి, మన చదువు కాదు. మా చదువు అనగానే ఈరోజు పుస్తకాలు అనుకుంటున్నారు. చదువు అంటే ఏంటంటే ప్రవర్తన. చదువు నీ ప్రవర్తన ప్రతిబింబం, అది చదువు అంటే. అంతేగాని నేను బాగా చదువుకున్నాను, నీకేం తెలుసు అమ్మా, నీకేం తెలుసు నాన్న, నువ్వు చదువుకున్న స్థాయి ఏంటి అనకూడదు. అలా అంటున్నారంటే వాళ్ళకి ఎంత అజ్ఞానమో చూడండి. కానీ పెద్ద చీమలు ఖచ్చితంగా వాళ్ళకి ఏమి నేర్పిస్తాయి? చిన్నవాటికి తర్పీదునిస్తుంటాయి, ట్రైనింగ్ ఇవ్వాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చాలాసార్లు మీకు చెప్తాను. 6వ అధ్యాయంలో తల్లిదండ్రులతో చెప్తూ ఉంటారు, వాళ్ళు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి అంటాడు. అక్కడ ద్వితీయోపదేశకాండంలోనే ప్రారంభంలోనే పిల్లలకి చిన్నప్పటి నుంచి పడుకున్నప్పుడు, లేచినప్పుడు, అంటే ఎప్పుడు కూడా వారిని వదలకండి. ఎందుకంటే పిల్లల జీవితాలు పాడైపోతాయి. అలాగే చీమలు తమ తోటి చీమల పట్ల ఏమన్నాం? ప్రత్యేక శ్రద్ధ. ఎలా చూపిస్తాయి ప్రత్యేక శ్రద్ధ? చీమలు ఎలా చూపిస్తున్నాయో ఇప్పుడు మనకేమన్నాడంటే, ఇతరుల కార్యములను కూడా నేనేం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ఫిలిప్పీ 2:4 ఈ మాట రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారా? సొంత కార్యాలు చూసుకో, దాంతోపాటు ఇతరుల కార్యాలు కూడా చూడమంటున్నాడు. అంటే ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో ఒకవేళ నీ దృష్టికి వస్తే ఆ అవసరతలు, ఆ అక్కర్లో కూడా వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. ఎందుకంటే ప్రతి చీమ కూడా తమ తోటి చీమల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది.
కాబట్టి ఇతరుల కార్యాలను కూడా నువ్వు చూడగలగాలి. వాళ్ళ అవసరతలేంటి, వాళ్ళ అక్కర్లేంటి, ఒకవేళ ఆ సమస్య నీ దగ్గరికి వస్తే నువ్వేమైనా చేయగలుగుతున్నావా? కేవలం నీ పనులు నువ్వే చేసుకుంటున్నావా? ఆలోచించండి. చీమలేమో చీమల పట్ల ప్రత్యేక శ్రద్ధ. యెహోషువ గారి కాలంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఎప్పుడైతే నిజంగా తల్లిదండ్రులు గనుక పిల్లల మీద ఆ బోధలో, శిక్షలో గనుక పెంచకపోతే ఏమవుతదంటే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథం, క్షమించండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇది యెహోషువ గారి కాలము. అందుకే యెహోషువ గారికి అన్నాను. యెహోషువ గారి కాలంలో ఏం జరిగిందంటే ఆయన చనిపోయాడు. 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, అంటే దేవుణ్ణే ఏమయ్యారు? దేవుడెవరో అడిగారనుకోండి, దేవుడెవరో మాకు తెలియదు అంటున్నారట. చూడండి, దేవుడెవరో మీకు తెలియదా అంటే ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయ్యారు? అంతే. అందుకే వయసులో పెద్ద చీమలు తమకన్నా చిన్న చీమలకి తర్ఫీదునిస్తాయి. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా చేయాలి అనేది. ఇప్పుడు వాటి నుంచి నేనే నేర్చుకోవాలంటే నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేవుని పరిచయం చేసి వెళ్ళిపోవాలి. నేను చచ్చిపోవాలి. నా చావు నా పిల్లలకు ఒక పాఠాన్ని నేర్పించి వెళ్ళిపోవాలి. చనిపోక ముందే దేవుడెవరో ఒక స్ట్రాంగ్‌గా ఒక బలమైన పునాదేసి వెళ్ళిపోవాలి. అంతే. చీమలు నాకు నేర్పించేది అదే. అవి వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ 2 వారాలు బ్రతుకుతుందా? ఒక 60 రోజులు బ్రతుకుతుందా? వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ చిన్నవాటికి ఎంత గొప్పగా తర్ఫీదునిచ్చి వెళ్ళిపోతున్నాయో, ఒక తండ్రి స్థాయిలో, ఒక తల్లి స్థాయిలో ఉన్నటువంటి నేను ఖచ్చితంగా నా పిల్లలకు దేవుడెవరో పరిచయం చేసి నేను వెళ్ళిపోవాలి. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత వారు దేవుళ్ళో ఉండాలి. దేవుళ్ళో కొనసాగాలి. దేవుళ్ళో బలంగా ఉండాలి. అది చీమలు నేర్పిస్తున్న రెండో పాఠం. నంబర్ 3. చీమల్లో ఏముండవు? కక్షలు, తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఉండవు. అమ్మ ఇవి ఎవరిలో ఉంటాయి ఎక్కువగా? మనుషుల్లో ఉంటాయి. కక్షలుంటాయి, తారతమ్యాలుంటాయి, భేదాభిప్రాయాలుంటాయి, ఎక్కువ తక్కువలుంటాయి, హెచ్చు తగ్గులు అందరిలో ఉంటాయి. కానీ చీమలు ఏం నేర్పిస్తున్నాయంటే, ఇప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి నాకు పడదన్నాను అనుకోండి, నాకు జ్ఞానం లేదని అర్థం. సంఘానికి వచ్చిన నువ్వు ఆ కుటుంబం నాకు పడదు, ఆవిడ నాకు నచ్చదన్నావు అంటే నీకు జ్ఞానం లేదంటాడు దేవుడు. అంతే సింపుల్. ఇప్పుడు చాలామంది అంటలేదమ్మా, వాళ్ళు నాకు నచ్చరు, వాళ్ళు నాకు పడరంటారు. నువ్వు క్రీస్తు శరీరంలో అవయవమేనా అని అడగాలి మనం. నువ్వు క్రీస్తు శరీరంలో అవయవమేనా? కాకపోతే నీకు పడదు. మళ్ళీ ఏం చెప్పుకుంటాడు? క్రీస్తు సంఘములో నేను ఒక అవయవాన్ని అంటాడు. శరీరంలో అవయవాలకి పడదా? ఒక అవయవానికి మరొక అవయవానికి పడదా? లేదే. అన్ని అవయవాలు కలిసికట్టుగా పనిచేస్తాయి. శరీర అవయవాలు అన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి మనకి కక్షలు, తారతమ్యాలు, పగలు, ప్రతీకారాలు ఇటువంటివి ఉన్నాయంటే ఆలోచించండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాయబడి ఉంది చూడండి. 28, 25. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున అన్నాడు. అంటే మనుషుల్లో ఏముంటాయి? భేదాలు, వాళ్ళ అభిప్రాయాల్లో భేదం ఉంటుంది. కానీ మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, తారతమ్యాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి. మా కక్షలు ఉంటాయి ఉండవా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 11:18. మొదటి కొరింథీ 11:18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏమున్నాయి సంఘంలో? ఈ రోజుకి ఉంటాయి చాలామంది కక్షలు, బయటపడరు. కక్షలు గనుక ఉంటే జ్ఞానము లేదు అని అర్థం. అందుకే చీమలు ఏమి నేర్పిస్తున్నాయి? మీలో మీకు ఏమి ఉండకూడదు? ఎందుకంటే మాకు లేవు. మాకు లేవు దేవుడు చెప్తున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. అంటే ఒకవేళ కక్షలు లేకపోతే వెరీ గుడ్. కానీ కక్షలు, తారతమ్యాలు, హెచ్చు తగ్గులు, ఎక్కువ తక్కువలు, భేదాభిప్రాయాలు ఉంటే మాత్రం జాగ్రత్త, జ్ఞానము లేదని అర్థం. అందుకే చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము నేర్చుకో అంటున్నాడు నన్ను. కక్షలు, భేదాభిప్రాయాల గురించి మాట్లాడుతూ గలతీ పత్రిక ఒకసారి 5వ అధ్యాయం చూడండి. గలతీ 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ 5వ అధ్యాయం
20 చదువుతానమ్మా, 20 చూడండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ ఏంటి లిస్టు? శరీర కార్యాలు. ఇవన్నీ మనకు తెలుసు. శరీర కార్యాల గురించి సండే స్కూల్ నుంచి చదువుతుంటాం మనం. అయితే 21 చదువుదాం చూడండి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. అమ్మా, చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కక్షలున్నోడు పరలోకానికి వెళ్ళడు, పగలున్నోడు పరలోకానికి వెళ్ళరు. ప్రతీకారం ఉన్నోళ్ళు, ఇగో భేదాభిప్రాయాలు ఉన్నోళ్ళు, తారతమ్యాలు ఉన్నోళ్ళు పరలోకానికి వెళ్ళరు. అందుకే అంటున్నాడు ఇక్కడ, కక్షలు ఎందులో రాశాడు? శరీర కార్యాలు. మనందరూ ఎలా చదువుతారు తెలుసా? శరీర కార్యాలు చదువుతారు, బాగా స్పష్టంగా చదువుతారు, కానీ తర్వాత వచనం చదవరు. శరీర కార్యాలు చదువుతారు, కడత పెట్టేస్తాం, కానీ తర్వాత వచనం చదవరు. ఈ శరీర కార్యాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. వారెవరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చూసారా? అలాంటప్పుడు నాకెందుకు కక్షలు, నాకెందుకు ఆలు పడదు, వీలు పడదు అని నేను అనకూడదు. అన్నానంటే ముందు నాకేమంటాడంటే, అరే నీకు జ్ఞానం లేదని అన్నాడు దేవుడు. నాకు అనిపిస్తుంది నీకు జ్ఞానం లేదు, అందుకే వాళ్ళు పడదంటున్నావు. నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు, వాటికి కక్షలు ఉండవు, నీలాగా భేదాభిప్రాయాలు ఉండవు, నీలాగా తారతమ్యాలు ఉండవు. నిజమేనయ్యా, వాటికి లేవు. నేను అవి కలిగి ఉండి ఏం చేస్తున్నానంటే, నువ్వు ఇచ్చే ఆ రాజ్యానికి నేను రాకుండా నన్ను నేనే చేసుకుంటున్నాను కక్షలుండి. కాబట్టి చీమలు ఎప్పుడు కూడా వాటి జీవితంలో కక్షలు కానీ తారతమ్యాలు కానీ లేకుండా బ్రతుకుతున్నట్టుగా, మనుషులుగా మనకున్న జ్ఞానాన్ని బట్టి ఎవ్వరి మీద ఎటువంటి పగలు, ప్రతీకారాలు, కక్షలు లేకుండా బ్రతకడానికి ఇష్టపడదాం. నెంబర్ 4, చీమలకి 2 జీర్ణాశయాలు ఉంటాయి. అమ్మ, ఎంతమందికి తెలుసు మీలో చీమకి 2 పొట్టలు ఉంటాయి? చీమకు ఒక పొట్ట కాదు, చీమకు 2 పొట్టలు ఉంటాయి. మనకు కనబడదు. చీమలకి 2 పొట్టలు అంటే జీర్ణాశయాలు కూడా ఎన్ని ఉంటాయి? మనకు ఒక జీర్ణాశయం ఉంటుంది, ఒక పొట్టే కనుక. చీమకు 2 జీర్ణాశయాలు ఉంటాయి. ఆ 2 జీర్ణాశయాల్లో అత్యద్భుతమైన మాట నాకు కనబడింది. ఏంటా మాట అంటే, చీమకున్న 2 జీర్ణాశయాల్లో ఒకటట తన ఆహారం కోసం అట, ఇంకొకటి ఇతరులకు ఆహారం తీసుకెళ్తుందట. చూడండి, ఒక పొట్టలో తన కోసం ఆహారం, మరొక దానిలో ఇతరులకి పెట్టాలి. అంటే ఇగో రాణి చీమలై ఉండొచ్చు, శ్రామిక చీమలై ఉండొచ్చు, కాపలా చీమలై ఉండొచ్చు, సైనిక చీమలు. అంటే ఏ చీమ వెళ్ళినా తనతో పాటుగా మరొక చీమలకి ఆహారము తీసుకుని వెళ్ళడానికి దేవుడి నిర్మాణంలో చీమకి 2 జీర్ణాశయాలు ఉంటాయి. 2 జీర్ణాశయాలు. ఆశ్చర్యం. ఒకటేమో తనకి, మరొకటేమో చూడండి ఇతరులకు సహాయం చేసే గుణం కనబడుతుంది. అంతేనమ్మా? ఇదేం నేర్చుకోవాలి? జ్ఞానం అంటే ఏంటి అంటే, తను తింటూ ఇతరులకు సహాయం చేయడం, నేనుంటూ ఇతరులకి మేలు చేయడం. అదే నాకు కనబడింది. ఈరోజు ఈ మాటను బట్టి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనకి అప్లై చేసుకుందాం. 1 తిమోతి 6:19 చూడండి. 1 తిమోతి 6:19. చీమకున్నటువంటి ఆ గుణము ఈరోజు మనుషులకు ఉండాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. 6:19 అంటే 18, 19 కలిపి ఉన్నాయి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, తర్వాత అండర్లైన్ చేసుకోండి, మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తర్వాత తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని. అంటే నాకున్న ధనం, నాకు వచ్చిన ఆదాయం ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. ఇతరులకు పాలిచ్చేవారిగా. ఎప్పుడు అంటే నేను చాలాసార్లు మీకు చెప్పినట్టున్నాను, నాకు వచ్చిన ఆదాయాన్ని నేను డివిజన్ చేసుకుంటాను. దేవుడికి అంటే నా వ్యక్తిగత ప్యాటర్న్ అది. దేవునికి నేను ఎంత ఇవ్వాలి, ఆయన భాగం. నా తల్లిదండ్రులకు నేను ఎంత ఇవ్వాలి, నా భార్య బిడ్డలకు నేను ఎంత ఇవ్వాలి, ఇతరులకు ఎంత ఇవ్వాలి. ప్రతి దానిలో పర్సంటేజ్ పెట్టుకొని, అంటే అలవాటుగా వాక్యం తెలిసిన తర్వాత ఇలా ప్యాటర్న్ పెట్టుకున్నాను. దేవుడికి ప్రథమ స్థానం, ఆయనకి ఇవ్వాల్సిన భాగం. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పమంటారా? దేవుడికి ఇవ్వాల్సింది మనుషులకి ఇచ్చేసి బాగా చేసాం అనుకుంటున్నారు. పొరపాటు అది. దేవుడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా భోజనాలు పెట్టడమో, ఎవరికి మీరు మేలు చేసినా ఉపయోగం లేదు. మనం అనుకుంటాం నేను పలానా వ్యక్తికి సహాయం చేశాను, నువ్వు అనుకుంటున్నావు. ఏది? దేవుడి డబ్బులు తీసేసా, ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనదే. ఎక్స్ట్రాగా ఉందనుకోండి, నువ్వు ఏమైనా తగ్గించుకుని వాళ్ళకి ఇవ్వు, మంచిది. ఇలా మన అలవాట్లో చేసినప్పుడు సేవకులకి కొంత అమౌంట్,
ఎవరైనా సువార్త చేస్తూ వాళ్ళు ఆర్థిక పరిస్థితిని బట్టి ఇబ్బందుల్లో ఉన్న సేవకులకి కొంత, నా తల్లిదండ్రులకు కొంత, ఒకవేళ దూరంగా ఉంటే ఒక భాగం ఇవ్వాలి. చాలామంది ఇవ్వరు. తల్లిదండ్రులు దూరంగా ఉంటే ఇవ్వవా? నువ్వు ఒకవేళ ఉద్యోగస్తులు వేరే చోట ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇవ్వాలి, అది నీ బాధ్యత. రేపు పొద్దున్న అడుగుతాడు దేవుడు. తల్లిదండ్రుల గురించి ఏమన్నాడు? ప్రత్యుపకారం. ఏంటనుకుంటున్నా ప్రత్యుపకారం అంటే గాలికి వదిలేయడం కాదు, వాళ్ళని ఎక్కడో ఉంటున్నారు కదా అని కాదు కాదు. వాళ్ళ వల్ల నువ్వు ఉపకారం పొందుకుంటే ఖచ్చితంగా తిరిగి వాళ్ళకి ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలం అన్నాడు తిమోతి పత్రిక 5:4లో. మొదటి తిమోతి 5:4లో ఖచ్చితంగా చెయ్యాలి. నువ్వు ఉద్యోగం వస్తే ఎంత పెద్ద ఉద్యోగం అయినా తల్లిదండ్రుల కోసం కొంత వాటా, నీ భార్య బిడ్డల కోసం కొంత కేటాయింపు. చూసారా? నిజంగా ఇక్కడ చీమలు ఏం నేర్పిస్తున్నాయంటే తమ తింటూ మరొక దానిలో ఇతర చీమలకు పాలిస్తున్నాయి, ఇతరుల చీమలకు పెడుతున్నాయి. అంటే నాకున్న ధనం ఇతరులకు ఎప్పుడైనా కొంతైనా ఇచ్చేవాడిగా నేను ఉండాలి. ధనంలో కొన్ని కార్యక్రమాలైనా చేసేటట్టుగా నేను ఉండాలి. కేవలం నేను తినడం, నా భార్య, నా పిల్లలు వాళ్ళు తినడానికే కాదు, ఇతరులకు ఇవ్వగలగాలి, లేదా దేవునికి ఇవ్వగలగాలి. అటువంటి వారిగా మనం ఉండాలని చీమలు అది నేర్పిస్తున్నాయి. అది జ్ఞానం. నువ్వొక్కడవే తింటే కాదు, నువ్వొక్కడవే బ్రతికితే కాదు. చీమలు అవి బ్రతుకుతూ కొన్ని చీమలు బ్రతికిస్తున్నాయి. నేను జీవిస్తూ కొంతమందికైనా నాకున్న దాంట్లో కొంత 100, 200 సహాయం చేసేవాడిగా ఉండగలగాలి. అది చీమలు నేర్పించే విలువైన జ్ఞానం. ఎన్ని జీర్ణాశయాలు ఉన్నాయి వాటికి? 2. నెంబర్ 5, చీమలు తమ బరువు కన్నా 60 రెట్లు భారాన్ని మోయగలవు. చూసారా అమ్మ? తమ బరువు కన్నా ఎన్ని రెట్లు? 60 రెట్లు. 60 రెట్లు. అందుకే చూడండి, చీమ ఎప్పుడు వెళ్తుంటుంది, దాని మీద చాలా ఒక బండ్లా ఉంటుంది, చిన్న రౌండ్ చేసుకుంటే ఏవో అదిలా వెళ్ళిపోతుంటుంది చీమ, చూస్తుంటాం మనం. తనకన్నా 60 రెట్లు వరకు మొయ్యగలవట బరువు, భారం, బాధ్యత. చీమ ఏమనుకుంటుందంటే ఇది నాకు బాధ్యత, భారం అయితే కాదు. కాబట్టి తమ బరువు కన్నా 60 రెట్లు భారాన్ని మోస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, నిజంగా కుటుంబమైన అందరికీ కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ ఉంటాయమ్మా? ఉంటాయి. ఉద్యోగం, నువ్వు చేసే ఏ పనైనా అది బాధ్యత, తప్పదు. నీ ఉద్యోగం బాధ్యత, నీ కుటుంబం బాధ్యత. అదే పనిలో దేవుని యొక్క పని కూడా నువ్వు చేయగలగాలి. అది ఏదో ఒకటి, దేవుని పరిచర్యలో కానీ, దేవుని యొక్క భారాన్ని, సువార్త భారాన్ని, 1 కొరింథీ పత్రికలో రాసుంటుంది, దేవుని వాక్యాన్ని కొంతమందికి చెప్పడం, దేవుని వాక్యాన్ని తెలియజేయడం, ఇదొక భారం అన్నాడు. సువార్త అనే భారం క్రైస్తవుడికి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా తనకున్న జీవితంలో వాక్యాన్ని ఎదుటివారికి చెప్పేవారిగా ఉండగలగాలి. నీ ఇంటి పక్కనైనా, ఇరుగు పొరుగైనా, ఉద్యోగంలోనైనా చెప్పడం వరకే. మారుతారా మారరా అన్నది మనకి అవసరం లేదు. చెప్పావా లేదా అన్నది మాత్రం దేవుడు అడుగుతాడు, అంతే. చెప్పావా లేదా, ప్రకటిస్తున్నావా లేదా అన్నది ఖచ్చితంగా మన జీవితంలో ఇరుగు పొరుగైన పరిస్థితులను బట్టి ఖచ్చితంగా ఆ భారం అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అయ్యో, తనకన్నా 60 రెట్ల భారాన్ని మోస్తున్న చీమ, మీరు దేవుని భారాన్ని మొయ్యలేరా? దేవుని కొరకు పని చేయలేవా? కష్టమైన దేవుని పని నువ్వు చేయలేవా? ఇతరులకు ప్రకటించలేవా? చేయగలగాలి అని చీమలు నేర్పిస్తున్నాయి. భారమే. కుటుంబం, చాలామంది కుటుంబమే కష్టంగా ఉందండి, నెట్టుకెళ్ళిపోతున్నాను, అదే భారంగా మొయ్యలేకపోతున్నాను అంటే, కుటుంబ భారమైనా, నీకున్న ఉద్యోగమైనా, ఏ భారమైనా మోసుకుంటూ వెళ్ళిపోవాలి, మోసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే అది భారమే. కానీ చీమ దానికన్నా 60 రెట్ల భారాన్ని మోస్తున్నప్పుడు, నాకు ఇచ్చిన భారం ఎంత, నేను చేసే పని ఎంత దేవునికి? ఏమీ లేదు. అలాంటి ఆలోచన జ్ఞానము కలిగి ఉండాలని తమ బరువు కన్నా అన్ని రెట్ల భారాన్ని మోసుకెళ్తున్న చీమలు, నువ్వు కూడా మోస్తున్న భారం ఎంత మహా అయితే అని అడుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని కొరకు ఎంత పనైనా, భారమైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మన జీవితంలో. నెంబర్ 6, చీమలు స్వార్థము లేని జీవులు. అమ్మ, చీమలకు ఏమి లేదట? స్వార్థం లేదు. ఎలా చెప్పగలరు చీమలకు స్వార్థం లేదని అని అంటే, ఒక చీమకట ఆహారం దొరికితే, చూడండి, ఒక చీమకు ఆహారం దొరికితే అది ఒక రకమైన కెమికల్, ఒక రసాయనాన్ని విడిచిపెడుతుంది. మనం అనుకుంటాం చీమలు పాకుతున్నాయి కదమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాకుతున్నప్పుడు ఇక్కడ ఆహారం దొరికింది చీమకి. ఇక్కడ ఆహారం దొరికితే ఈ చీమ ఏం చేస్తుందంటే ఒక రకమైన కెమికల్ని వదులుతుంది, ఇక్కడ వెళ్ళిపోతుంది. ఆ కెమికల్ బట్టి వాసన చీమలు గ్రహించి, ఆహారం అక్కడ ఉందా, ఆ చీమ చెప్పింది దీనికి. ఎలా చెప్పింది? నోటితో కాదు,
వాసన ద్వారా ఒక రకమైన రసాయనాన్ని విడిచిపెట్టి ఆ చీమ వెళ్ళిపోద్ది. అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే, ఒకదానికి ఆహారం దొరికితే వాసన ద్వారా ఆ రసాయనాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇతర చీమలకు ఏం చేస్తుంది తెలుసా అది? సమాచారం. ఇగో ఇక్కడ భోజనం దొరికింది రండి. ఇక్కడ ఆహారం ఉంది రండి. అంటే ఆ చీమకి ఏం లేదు? స్వార్థం లేదు. ఈరోజు నాకు దొరికితే బంగారం దొరికిందండి. రాజుగారు బంగారం అక్కడ ఉంది అంటానేంటి? శేఖర్ పిల్లను సంచి నిండా నేనే. నేనే. ఎందుకంటే అక్కడికి వస్తే మళ్ళీ అందులో వాటా. ఆయనకి వాటా ఇవ్వాలి. 3 వాటాలంటే ఒకటైతే మంచిది కదా! ఫుల్‌గా నేనే తీసుకుంటాను. అంటే మనుషులైనా స్వార్థపరులు ఉంటారేమో గాని జనరల్‌గా. స్వార్థం లేనోళ్ళు ఎవరైనా ఉన్నారేంటి? ఉన్ ఎందుకు లే చాలామంది ఉన్నారు. స్వార్థం కలిగిన వాళ్ళే ఉన్నారు. ఉన్న భూమిని కూడా లాక్కేసుకొని ఉన్నారు సహోదరుల దగ్గర. స్వార్థం. వాళ్ళకుందా? ఉంది. అయినా సరే ఇంకా లాక్కోవాలి. చూసారా? స్వార్థం కలిగిన జీవులు. కానీ చీమల దగ్గరికెళ్ళినప్పుడు అవి జ్ఞానం కలిగినవి. దేవుడు ఎందుకన్నాడంటే, నాకు స్వార్థం ఉంది. కానీ వాటికి స్వార్థం లేదు. కనీసం అది తింటుంది, వాసన పెట్టి ఒక కెమికల్ వదులుతది. మా చీమలో ఒక కెమికల్ ఉంటది. ఆ కెమికల్ రసాయనాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిందో, ఆ చీమలు ఏం చేసి మిగతా చీమలకి సమాచారం అందించిందన్నమాట ఇక్కడ భోజనం ఉందని. అవన్నీ గుమిగూడి వచ్చేస్తాయి అక్కడికి. అందుకే ఒక చీమ వచ్చినప్పుడు ఇన్ని చీమలు ఎలాగొచ్చాయరా అనిపిస్తది మనకి. ఒకటే కదా ముందు చూసింది. ఒకటే. కానీ ఇది సమాచారం ఇచ్చేసింది ఇక్కడ ఉందని. మీరు కూడా వచ్చి తినండి నాతో పాటని. చూడండి. స్వార్థం లేదు. మనుషులకి స్వార్థం ఉంది. అందుకే దేవుడన్నాడు, వాటికి బలం లేదు గానీ, నీకన్నా జ్ఞానవంతులన్నాడు. ఏంటి జ్ఞానం? ఒకళ్ళకి పెట్టడంలోనే దేవుడు చూశాడు జ్ఞానం. మనం నేను తినడమే సరిపోద్ది నాకే. స్వార్థం. కానీ నిస్వార్థమైనటువంటి జీవితం కనబడుతుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇదే కాదు. వాక్యం వచ్చిందనుకోండి మరొకరు వాక్యం చెప్పరు. అలాంటోళ్ళు చాలామందిని చూశాను నేను. బాగా వాక్యం నేర్చుకున్నాడు ఏం చేయాలి? ఒక ఇద్దరు ముగ్గురిని తయారు చేయి. అది సామర్థ్యం అంటే. ఎక్కడ చెబితే నా మీదే ఎదురు తిరుగుతారేమో, నాకన్నా బాగా నేర్చుకుని నన్నే తొక్కేస్తాడేమో అంటున్నాడు ఒక ఆయన. మరి బాబు నిన్ను తొక్కరు గాని నువ్వు వెళ్ళిపోతే నీ తర్వాత సేవ చేసేవాడు ఉండాలి కదా! అది పొరపాటు. చాలామంది సేవకులు చేసే పొరపాటు ఏంటంటే, నా మీదకి వచ్చేస్తాడేమో, నాకన్నా బాగా చెప్పేస్తాడేమో అన్న ఆలోచనతో. చూడండి ఆ మాట కూడా 2 తిమోతి పత్రిక అక్కడే ఉన్నాం గనక 2:2 చూడండి. 2 తిమోతి 2:2. 2:2. 2 తిమోతి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు అన్నాడు. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించన్నాడు. నేను అప్పగించను. నేనే కూర్చుంటాను తిష్టం వేసుకొని ఇక్కడ. కూర్చో అయితే. రేపు పొద్దున్న నీకు దేవుడు ఎంత ఎంత చూడండమ్మా ఎంత దారుణం అది. నువ్వే కూర్చుంటావా? నీ తర్వాత తిమోతికి అంటున్నాడు పౌలు గారు. తిమోతి నువ్వేవైతే నా వల్ల నేర్చుకున్నావు. ఇప్పుడు తిమోతి అంతా ఎవరి దగ్గర నేర్చుకున్నాడమ్మా? గ్యారంటీ. పౌలు గారి దగ్గర ఏదైతే తిమోతి నేర్చుకున్నాడో తిమోతికి అంటున్నాడు, నువ్వు బాగా నేర్చుకున్నావు కదా! నీ తర్వాత నమ్మకస్తులైన మనుషులకు అప్పగించి నువ్వు వెళ్ళు. అంతేగాని స్వార్థంతో నేను ఎవరికీ నేర్పించకుండా నా దగ్గర దాచుకోవాలని ఎప్పుడు అనుకోకు. ఎప్పుడు అనుకోకు. అది సేవకుడి లక్షణమే కాదు. మోషే వెళ్ళిపోతూ యెహోషువ ఒక బాధ్యతలు అప్పగించాడు. అన్నీ చేశాడు. యెహోషువ అక్కడుండే పరిచర్య చేసి అన్నీ నేర్చుకున్నాడు. ఏలియా వెళ్ళిపోతూ ఎలీషాకిచ్చాడు. ఒక తరం తర్వాత మరొక తరం ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు నేర్పించే పరిస్థితి ఉన్నా మన దగ్గరికి ఎవరు రావట్లేదు. వస్తారేమో భవిష్యత్తులో చూడాలి. ఎందుకు అంటే మనందరం నేర్పించడానికే ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళకి నేర్పించడానికే అడిగితే. కానీ అడిగి నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా నేర్పించే ఆలోచన మాత్రం సేవకుడికి ఉండాలి. నేర్పించకపోతే చీమలు ఏమంటున్నాయి? స్వార్థం లేని జీవులవి. నాకేముందంటూ? స్వార్థం ఉన్నట్టు. వాక్యం నేర్పించే విషయంలో స్వార్థం ఉండకూడదు. అలాగే చీమలు నేర్పిస్తున్న ఆహారం విషయంలో నేర్పించినా మనకు అన్ని విషయాల్లో ఎప్పుడూ స్వార్థం అనేది నాకు ఉండకూడదు. నాకుందా? నాకొచ్చే ఈ టాలెంట్ ఉందా? నేను నేర్పిస్తాను. నేను చెప్తాను. నేను ఎంతైతే నేర్చుకున్నానో అదంతా నేర్పించి వెళ్ళిపోతాను. అప్పుడు దేవుడు కూడా చీమల్లో ఏ రకమైన జీవులో నాకు కూడా ఆ జ్ఞానం ఉందని అంటాడు దేవుడు. నిజంగా నువ్వు నేర్చుకున్నావు చీమల దగ్గర. వాటికి స్వార్థం లేదు, నీకు స్వార్థం లేదు అంటాడు. అలా ఉండాలి. నెంబర్ 7. చీమల కాలాన్ని గుర్తెరిగి సమయాన్ని ఏం చేసుకుంటాయి? అదే చదువుకున్నాం. వేసవి కాలంలో ఆహారాన్ని ఏం చేసుకుంటాయి? అవి సిద్ధపరచుకుంటాయి. కోతకాలం ముందు ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి. ఇప్పుడు వేసవి కాలంలో సిద్ధపరచకపోతే వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది పడుతుంది, చచ్చిపోద్ది. అందుకే చీమలకి ఏం తెలుసమ్మా? సిద్ధపాటు. చీమలకి సిద్ధపాటు ఉంది. కానీ మనుషులకి యేసుప్రభు రెండో రాకడ వస్తుందిరా బాబు అందరూ వాక్యం దగ్గర కూర్చోండి అంటే ఇప్పుడు ఎవరు చూసి వచ్చారు అంటున్నాడు. ఎవరు చూసి వచ్చారు? రెండో రాకడ వచ్చితే రానే.
వస్తే రానే మాకేంటి అనుకుని చాలామంది మందిరానికి కూడా రాని నిర్లక్ష్యం. వినరు. వాక్యం వినండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి ఈ ఈ సందర్భాన్ని బట్టి ఏది కాలం గురించి మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకల గురించి మాట్లాడుతూ మొదటి 10 వచనాలు రాసుకుందాం. కానీ 25వ వచనం 2వ వచనం 25వ అధ్యాయం 2 వీరిలో 5 బుద్ధి లేని వారు 5 బుద్ధి కలవారు 3 బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధుల్లో నూనె తీసుకొని పోయిరి. చూసారా అమ్మ, 5 దివిటీలు అయితే పట్టుకున్నారు, కానీ ఏమి లేదు, నూనె లేదు. ఏముందలో తెచ్చుకోవచ్చులే అంటున్నారు. తెచ్చుకోవచ్చు. 6వ వచనం అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అన్నారు. లేదు లేదు, మాకే సరిపోదన్నారు వాళ్ళు. వాక్యం ఎంతగా మీరు ప్రయాసపడతారో వినడానికి, చదవడానికి, వాక్యం అంతా నిజంగా మీ యొక్క హృదయంలో నిండిపోతే పరలోకానికి మీరు వెళ్తారు. వాక్యం హృదయంలో నిండాలి. ఆ నూనె మొత్తం దివిటీల్లో ఉండి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు 5 నిర్లక్ష్యంగా ఉన్నారు. మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, దేవుని మందిరానికి రాకుండా, వాక్యం వినకుండా, అసలు దేవుడు అంటేనే శ్రద్ధ లేకుండా ఉంటే నీవు కూడా ఏమిటి బుద్ధి లేని వాడు అంటాడు. బుద్ధి లేని కన్యకల గురించి అందుకే రాయించాడు. ఇప్పుడు చీమలు వేసవి కాలంలో ఆహారం, కోతకాలంలో ధాన్యం. అంటే ఏమి నేర్చుకోమంటున్నాడంటే ఏ కాలంలో ఏ ప్రమాదం వస్తుందో, ఏ కాలంలో ఏ ఇబ్బంది వస్తుందో చీమలకు తెలిసింది. యేసుక్రీస్తు 2వ రాకడలో ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియకపోవడం బాధాకరం. యేసుప్రభు 2వ రాకడలో ఆ భయంకరమైన తీర్పు దినాన ఎంత భయంకరంగా నువ్వు కాలుతూ ఉంటావో పాతాళంలో తెలియకపోవడం బాధాకరం. అది అజ్ఞానం అన్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, దినములు చెడ్డవి. దినములన్నీ బాగోలేదు. ఎంత ఎక్కువగా దేవుని మందిరంలో ఉంటే అంత అంత హ్యాపీ, అంత సంతోషం, అంత గ్యారంటీ పరలోకం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఖాళీగా కూర్చోం కదా, ఆ మాటలు వింటుంటాం, జీవితాలు మార్పు చేసుకుంటాం. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా నేను మారుతాను. ఆ మాటలు నన్ను ప్రేరేపిస్తాయి. అలా ఉండిపోను కదా. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుని మాటలు నన్ను బలపరుస్తూ ఉంటాయి. నా తప్పులు నాకు తెలియజేస్తూ ఉంటాయి. నా లోపాలు నాకు మాట్లాడుతూ ఉంటాడు. దిద్దుకుంటూ ఉంటాను. నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు. వాక్యం లేకపోతే దిద్దుబాటు ఎక్కడ ఉంటుంది? వాక్యం లేకపోతే దిద్దుబాటు ఉండదు. దిద్దుబాటు లేనప్పుడు బుద్ధి లేని కన్యకలు ఎలాగైతే నూనె సిద్ధపరచుకోలేదో, వాక్యము ద్వారా దిద్దుబాటు లేనివాడు కూడా సిద్ధపాటు లేనివాడే. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం ఒక ఆయన ఏడుస్తూ ఉంటాడు. హెబ్రీ 12వ అధ్యాయం ఏషావు గురించి మీకు తెలుసు. ఏషావు అంటే ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు ఏషావు అంటే ఆయన చెప్తున్నాడు చూడండి. హెబ్రీ 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు వీడుచుచు దానికోసం వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే ఏషావుకు అవకాశం ఇచ్చాడు ముందు, దేవుడు ఇచ్చాడు, కానీ అవకాశాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే మన జీవితంలో సిద్ధపాటు లేకపోతే, అవకాశం వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏషావట తర్వాత ఏడుస్తున్నాడట. తర్వాత చాలామంది యవనస్తులు గురించి మీకు చెప్పాను. యవ్వన కాలంలో తమ్ముడు చెల్లి మీరు కష్టపడుతున్న సమయంలో కష్టపడండి. ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే రేపు పొద్దున్న ఏడుస్తావు. 100% గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఈ రోజు నువ్వు యవ్వన కాలంలో ఎంజాయ్ చేస్తే నీ 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అరే 500 ఇస్తావా, 300 ఇస్తారా, 200 ఇస్తారా? ఎందుకు? అందరి దగ్గర అదేనేంటి? అలాగే ఉన్నారు. నా స్నేహితులు చాలామంది ఉన్నారు, ధైర్యంగా చెప్పగలను నేను. చదివే సమయంలో చదవకపోతే, కష్టపడే సమయంలో కష్టపడకపోతే ఈరోజు 500 అడుక్కునే స్థాయికి వచ్చేసాను నేను. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఏ టైంలో, ఇక్కడ కాలం చెప్తుంది చీమలు, ఈ కాలంలో చేసుకుంటామని మనకేం అర్థం అవ్వాలి? అరే ఏ సమయానికి ఏం చేయాలో అవి చేస్తున్నాయి. ఏ సమయంలో కష్టపడాల్సిన సమయంలో కష్టపడు. నీ తర్వాత 10 సంవత్సరాలు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము, లైఫ్ బాగుందిరా అని నువ్వు అనుకుంటే రేపొద్దున అందరి దగ్గర ఆ స్థితి రాకూడదు ఎవరికి. అందుకే జ్ఞానం కలిగిన చీమలు కాలం తెలుసుకో,
నువ్వే కాలంలో ఉన్నావు, యవ్వన కాలంలో ఉన్నావు, కష్టపడు, కష్టపడి చదువు, ఫలితాన్ని పొందుకుంటావు. నీ తర్వాత అందరికీ నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు. అంతేగాని ఈ సమయంలో ఎంజాయ్ చేయాలి, అందరూ బాగా తిరుగుతున్నారు, యవ్వన కాలం మళ్ళా తిరిగి రాదు అని నువ్వు అనుకోకు. ఎంత కష్టపడాలో అంతవరకు కష్టపడు, అద్భుతమైన జీవితాన్ని పొందుకుంటావు. ఏశావు ఏడ్చాడట, ఎందుకంటే ఆశీర్వాదాలన్నీ అయిపోయాయి, ఇంక ఏడిస్తే పనేముంది, అప్పుడు ఉపయోగం లేదు. చివరగా 8, చీమలు ఎలాంటివంటే పట్టుదల కలిగి ప్రయత్నం కొనసాగించే జీవులు. పట్టుదల కలిగి ప్రయత్నం కొనసాగించే జీవులు. నేను ఒకరోజు, నిజం అమ్మా, ఒకరోజు ఇంట్లో కూర్చున్నాను, మొక్కజొన్న తిన్నాను. మొక్కజొన్న తిన్న తర్వాత అక్కడ ఇలా చేరబడిపోయాను కాసేపు. చేరబడితే దూరంగా ఉన్న గోడ మీదకి ఒక మొక్కజొన్న చిన్న మొక్క పడిపోయింది అక్కడ. అది అది లాక్కుని వెళ్తుంది, అలా లాక్కుని వెళ్తుంది చీమ. దాన్ని ముక్కలుగా, అంటే మొక్కజొన్నలో చిన్న మొక్క, అది పడిపోతే అది లాక్కుని పైకెళ్ళి గోడెక్కుతుంది. మొక్కజొన్న కింద పడిపోయింది, మరలా వచ్చింది, ఆ మొక్కజొన్న లాగుతుంది, మరలా గోడెక్కుతుంది, ఆఖరికి ఆ మొక్కజొన్న పట్టుకుని గోడెక్కేసింది చీమ. నేను అనుకున్నాను పడేసింది కదా, నిజం చెప్తున్నాను, పడేసింది కదా వదిలేద్ది అనుకున్నాను. కాదు, పట్టుకుంది, మళ్ళీ పడిపోయిందని మరలా వచ్చి దాన్ని వేసుకుని మరలా పైకి ఎక్కుతుంది, ఆఖరికి మొక్కజొన్న పట్టుకుని గోడకి చివరికి వెళ్ళిపోయింది. పట్టుదల కలిగి ప్రయత్నం కొనసాగించే జీవులు. అంటే ఒక రకంగా నేనేమనుకుంటానంటే, నాకేమర్థమైందంటే, ఏదైనా సాధించినప్పుడు ఫెయిల్ అవుతాం. ఫస్ట్ సారి అన్నీ సాధించలేవు, కానీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండ్ అన్నాడు అక్కడ. ఫెయిల్యూర్ అనేది నీకు ఎండ్ కాదు. వాస్తవానికి ఫెయిల్ అనే మాటకు అర్థం చెప్పానమ్మా చాలాసార్లు, మీకు గుర్తుంది ఎవరికైనా? ఫెయిల్ అనే మాటకి అర్థం ఏంటంటే, ఇక్కడ రాస్తాను చూడండి. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అట. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడంలో ఎప్పుడు కూడా ఫస్ట్ సార్ ఏమవుతాం మనందరం చూసారా? ఎఫ్ ఫర్ ఫస్ట్, ఏ ఫర్ అటెంప్ట్, ఐ ఫర్ ఇన్, ఎల్ ఫర్ అంటే ఏదైతే నువ్వు మొట్టమొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యేవనుకో, నువ్వు ఫెయిల్ అంటే పోయినాడు కాదు, మరొకసారి ప్రయత్నం చెయ్యు. కానీ ప్రాణాలు తీసేసుకుంటారు, 10th క్లాస్ పోయిందని ఊరేసేసుకుంటాడు ఒక ఆయన, ఇంటర్మీడియట్ పోయిందని, రకరకాలుగా తాగేసిన వాళ్ళు, పురుగుల మందు. ఒక్కసారి ప్రయత్నంకే నువ్వు చదివిపోతే ఎలా? నీ మీద ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులు చీమలు ఏమి నేర్పిస్తున్నాయి? ఒకసారి పడిపోతే అరే ఇంక నేను పోయలేను అని చీమ అనుకోలేదు, మరలా ప్రయత్నం చేసింది, చేసి పట్టుదల తీసుకుంది, ఎలాగైనా గోడ మీదకి తీసుకెళ్ళాలి, దాని గురి అది. తీసుకెళ్ళిపోయింది, కానీ మొదటి ప్రయత్నంలోనే చేయలేకపోయింది, రెండో ప్రయత్నం చేయలేకపోయింది, కానీ పట్టుదల మాత్రం విడవలే. ఏమి నేర్పిస్తుంది? అది జ్ఞానం. మనం ఒకసారి ప్రయత్నం చేస్తే రాలేదా, ఇంకా రాయనులే, ఇంకెందుకు అని చల్లారిపోతాను. మళ్ళీ రాయు, మళ్ళీ ప్రయత్నం చేయి, ఖచ్చితంగా నువ్వు సాధించగలవు. అంతేగాని నేను ఇంకా అసమర్థుడిని, నేను పనికిరాని వాడిని, చేతకాని వాడిని నువ్వు అనుకుంటున్నావు. నేను సాధించగలను, నేను చేయగలను, నేను చదవగలను, ఖచ్చితంగా నేను కొట్టగలను అని నువ్వు అనుకుంటే, చీమలు పట్టుదల కలిగి చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాయి, నేనెందుకు చేయలేను? సామెతల గ్రంథం 4వ అధ్యాయం చివరిగా 2 మాటలు. సామెతల గ్రంథం 4:4 చదువుదాం. అయితే మనకి పట్టుదల ఎందులో ఉండాలంటే చెప్తున్నాను, క్రైస్తవుడిగా పట్టుదల ఎందులో ఉండాలి? సామెతలు 4:4 చూడండి. సామెతలు 4:4, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకో. అమ్మ, పట్టుదలతో ఏం పట్టుకోమంటున్నాడు అంటే వాక్యాన్ని పట్టుకోవాలి, పట్టుదలతో నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఎవరికి ఒకసారి వాక్యం రాదు. నేను ఒకటి అనుకున్నాను, ఏది చూసినా నేను బోర్డు మీద చూడకుండా రాయాలనుకున్నాను, అంతే. పేపర్ పెట్టుకొని చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్తారు తక్కువ, వాళ్ళని తక్కువగా నేను మాట్లాడలే, వారికి ఉన్న ఆలోచన బట్టి పెట్టుకొని చెప్పే వాళ్ళు ఉంటారు, చెప్పచ్చు. ఆ సహోదరుడు అలా చెప్తారు. నాకు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఏది ఇచ్చినా చూసుకొని చూడకుండా చెప్పాలి అని ఒక ఆలోచనతో ఉన్నాను. పట్టుదల, ఖచ్చితంగా నేను అలా రాయగలగాలి. పట్టుదల లేకపోతే ఏది సాధించగలం చెప్పండి? ఇలా రాయడం నాకు ఇష్టం, చూడకుండా రాయడం అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా దేవుడి జ్ఞానం నిజంగా ఇచ్చి అలా రాయగలుగుతున్న శక్తిని ఇచ్చాడు రా బాబు అని ఆనందపడుతుంటాను. అంటే పట్టుదలతో ఆయన మాటలు పట్టుకుంటే అది పట్టుకోమంటున్నాడు దేవుడు. వాక్యాన్ని పట్టుకో పట్టుదలతో. రోమపత్రిక 12:12 ఇంకేం పట్టుకోవాలి? రోమపత్రిక 12:12 చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12:12లో నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనలు ఏముండాలి? పట్టుదల. 25 సంవత్సరాలు
ప్రార్థన చేశాడు అబ్రహాం గారు పిల్లల కోసం. ఒకసారి చేస్తేనే మనం చెయ్యం. కానీ అమ్మ ఒక విషయం మీద జరగాలంటే ఓపిక చూస్తాడు దేవుడు. ఏంటి ఈరోజు చేస్తే రేపు ఉదయం జరిగిపోవాలి మనకి. అంతేనమ్మా? ఈరోజు రాత్రి ప్రార్థన చేస్తే రేపు పొద్దున్న నా జీవితంలో జరిగిపోవాలి. అదా ప్రార్థన పట్టుదల. ఖచ్చితంగా దేవుడు చేసే వరకు నేను చేస్తాను ఒక విషయం మీద ప్రార్థన. అది నా పిల్లల కోసమా, నా ఉద్యోగం కోసమా, ప్రయత్నాల కోసమా, నా చదువు కోసమా, ఏదైనా పట్టుదలతో ఒక యవ్వనస్తుడిగా నువ్వు ప్రార్థన చేయండి. పట్టుదలతో నువ్వు చేసే ప్రార్థన ఒకరోజు కాకపోతే మరొక రోజు. విధవరాల గురించి చెప్పాను నిన్న లోకాసు వార్త 18వ అధ్యాయంలో. ఏం చేసింది ఆవిడ? మంచోడు కాదు, లాయరు. అయినా సరే పట్టుదలతో రోజు వెళ్తుంది, రోజు అడుగుతుంది. విసుగొచ్చేసింది. చేసేద్దాం అనుకున్నాడు, చేసేసాడు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. పట్టుదలతో నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా సాధించగలవు. చీమలు నేర్పిస్తున్నాయి. వాటి పట్టుదల ఎప్పుడు విరమించలేదట. చివరి మాట ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెస్సి 6:18 చూడండి. 6:18 ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 20 దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంటే విజ్ఞాపన విషయంలో ఏముండాలి? క్రైస్తవులకి పట్టుదల ఉండాలి. ఏమీ లేదండి. ఇప్పుడు తమ్ముడికి పిల్లలు లేరు, శేఖర్ కోసం ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా అనుకుంటాం. మీలో కూడా అనుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా విజ్ఞాపన అంటే ఏం చెప్పన్నామా? ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన నా కోసం నేను చేసుకునేది ఏమంటాను? ప్రార్థన. అయితే ప్రార్థనలోనే ఒక రకం ఏంటి? విజ్ఞాపన. అది ఎదుటివాడి కోసం చేసేది విజ్ఞాపన. పలానా వ్యక్తి అవసరతల కోసం నేనేం చేస్తానంటే ఆయన కోసం విజ్ఞాపన చేస్తుంటాను. ఆ కుటుంబం అవసరతల కోసం విజ్ఞాపన, ఆ తమ్ముడు పరీక్ష కోసం విజ్ఞాపన, ఆ చెల్లి గర్భఫలం కోసం విజ్ఞాపన, వారి బాధల్లో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు బట్టి విజ్ఞాపన. అంటే ఆ విజ్ఞాపన చేయడంలో కూడా నాకేముండాలంటే పట్టుదల ఉండాలి ఆ వ్యక్తి కోసం. అంటే చూసారా, వాక్యము ఆయన మాటలు పట్టుకోవాలి పట్టుదలతో, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ఎదుటి వారి కోసం విజ్ఞాపన చేసే విషయంలో కూడా ఏముండాలి? పట్టుదల. ఒకటి ఎప్పుడు పట్టుదల కలిగి ప్రయత్నం కొనసాగిస్తే చీమలు ఓడిపోలేదు. చీమల ప్రయత్నంలో ఓడిపోతే విరమించలేదు. పట్టుదల కలిగి ప్రయత్నం చేసి విజయం సాధించినట్టుగా నేను కూడా పట్టుదలతో ముందుకు వెళ్తాను. అది జ్ఞానం. అది చీమలు నాకు నేర్పిస్తున్నాయి. కాబట్టి ఈరోజు చీమలు బలహీనమైన అయ్యుండొచ్చు, కానీ అవి నేర్పించే పాఠాలు మాత్రం చాలా జ్ఞానం కలిగిన పాఠాలు. ఇవి మనందరి క్రైస్తవ కుటుంబాలకు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక్కొక్క విషయాన్ని మరలా ఇంటికెళ్ళి మీరు చూడండి సమయాన్ని బట్టి. అవి నేర్పించే జ్ఞానాన్ని మాత్రం నేర్చుకుని అలా నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు, అలా నేను ఉంటే ఖచ్చితంగా దేవుడు నన్ను జ్ఞానవంతుడిగానే ఎంచుతాడు అన్న భావన మనందరిలో ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.